నిర్మల్ పట్టణంలో తెల్లవారుజాము నుంచే కారుమబ్బులు కమ్ముకునే ఒకవైపు ప్రజలంతా వినాయక చతుర్థిని జరుపుకునేందుకు చినుకుల మధ్యనే గణేష్ మండపాలకు చేర్చారు. కానీ సుమారు రాత్రి 7 గంటల నుంచి ఒకేసారి ఉగ్రరూపం దాల్చిన వరుణుడు 2 గంటల పాటు ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని అంతర్గత ప్రధాన రహదారులను కూడా జలమయమై పట్టణ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో స్థానికులు గంటపాటు బయటకు రాకుండా తన ఆవాసులోనే ఉండిపోగా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా నిర్మల్ పట్టణం అంతా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పలు ప్రాంతాలను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. మంచిర్యాల చౌరస్తా, తిరుమల థియేటర్, సోఫీనగర్, సిద్ధాపూర్, ఆదర్శ్ నగర్, జేఎన్ఆర్ కాలనీ, ఆసరా కాలనీ, విజయనగర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, కూరన్నపేటలలో వర్షపు నీరు అంతర్గత వీధులలో నిలిచిపోవడంతో స్థానికులు పడరాని పాటలు పడ్డారు. మరోపక్క బంగాల్పేట చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం నిండడంతో గండిపడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ పట్టణంలోని 2 గంటల్లోనే సుమారు 30% వర్షపాతం నమోదైందని అధికారులు అంచనా వేశారు. నిర్మల్ పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీటిని ప్రధాన అంతర్గత వీధుల నుంచి పారించేందుకు తక్షణ చర్యలు తీసుకున్నారు. మెల్లిగా నిర్మల్ పట్టణంలో తెల్లవారుజాము నుంచే కారుమబ్బులు కమ్ముకునే ఒకవైపు ప్రజలంతా వినాయక చతుర్థిని జరుపుకునేందుకు చినుకుల మధ్యనే గణేష్ మండపాలకు చేర్చారు. కానీ సుమారు రాత్రి 7 గంటల నుంచి ఒకసారి ఉగ్రరూపం దాల్చిన వరుణుడు 2 గంటల పాటు ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో భారీ వర్షం కురుస్తుంది. దీంతో పట్టణంలోని అంతర్గత ప్రధాన రహదారులని కూడా జలమయమై పట్టణం ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో స్థానికులు గంటపాటు బయటకు రాకుండా తన ఆవాసాల్లోనే ఉండిపోగా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా నిర్మల్ పట్టణం అంతా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పలు ప్రాంతాలను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. మంచిర్యాల చౌరస్తా, తిరుమల థియేటర్, సోఫీనగర్, సిద్ధాపూర్, ఆదర్శ్ నగర్, జేఎన్ఆర్ కాలనీ, ఆసరా కాలనీ, విజయనగర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, కూరన్నపేటలలో వర్షపు నీరు అంతర్గత వీధులలో నిలిచిపోవడంతో స్థానికులు పడరాని పాటలు పడ్డారు. మరోపక్క బంగాల్పేట చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం నిండడంతో గండిపడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ పట్టణంలో 2 గంటల్లోనే సుమారు 30% వర్షపాతం నమోదైందని అధికారులు అంచనా వేశారు. నిర్మల్ పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీటిని ప్రధాన అంతర్గత వీధుల నుంచి పారించేందుకు తక్షణ చర్యలు తీసుకున్నారు.